మనం భారతదేశంలో ఉన్నామో తెలియట్లేదు. మరి ఏ ఇతర దేశాల్లో ఉన్నామో తెలియట్లేదు. ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి గ్రామంలో జరిగిన సంఘటన అసలు మనం ఏ దేశంలో ఉన్నాం అనేది తెలియపరుస్తుంది. ఒక దేశంలో ఉంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిందా? లేదంటే భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో అమలవుతుందనేది సందేశం కలుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఛత్రపతి శివాజీ ర్యాలీ జరుగుతుండగా ఆ గ్రామంలో దాచేపల్లిలో ఒకడు టిప్పు సుల్తాన్ జెండా పట్టుకొని అక్కడ అరాచకాలు సృష్టించాడు. అక్కడికి విచ్చేసినటువంటి పోలీసులు వాడిని పట్టుకోకుండా వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని చెదరగొట్టడం కోసం ఇరువురిని వేరు చేశారు. అసలు తర్వాత ఎవరిని పట్టుకోవాలి? టిప్పు సుల్తాన్ జెండా ఎవడి అయితే ఎగరవేశాడో వాడిని పట్టుకొని శిక్షించవలసింది పోయి ఇప్పుడు దానికి ఎటువంటి కారణం, ఎటువంటి ప్రయోజనాలు లేకుండా గొడవలను సద్దుమరిగే కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఏదైనా చెయ్యొచ్చు, బ్రిటిష్ వాడు మళ్ళీ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమణ చెయ్యొచ్చా, అలాంటి పరిస్థితులు మన దేశంలో అయితే వస్తున్నాయి ఇప్పుడు. అది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇలాంటి సన్నివేశాలు చాలా జరుగుతూ వచ్చాయి. గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాలు కూలగొట్టడం, హనుమాన్ శోభయాత్ర నిర్వహించుకోలేకపోవడం, అనేక పండుగల్లో కేసులు పెట్టడం లాంటివి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు రక్షణ కరువైపోతుందన్న దానికి ప్రత్యేక ఆద్యం పోస్తుంది ఈ న్యూస్. ఎందుకంటే ఈ సంఘటన, ఇలాంటి సంఘటన రోజు రోజుకు పెరిగిపోతుంటే టిప్పు సుల్తాన్ జెండా కాదు, పాకిస్తాన్ జెండాలు కాదు, అనేక దేశ జెండాలు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎగిరే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనం ఎంచుకునేటప్పుడు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీలను, స్కూళ్ళను, విద్యా వ్యవస్థలను అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం.